వీళ్ళు సన్సెట్ టు సన్ రైజ్ అనేటువంటి ఒక పార్టీ చేసుకుంటున్నాము, బర్త్డే పార్టీ. ఈ వాసు అనే అతను, విజయవాడకి సంబంధించిన అతను, మన ఛానల్లో ఆల్రెడీ అతని గురించి ఒక వీడియో చేసాం చూడండి, అతని మీద ఉన్న ఎలిగేషన్స్తో. సో ఇతని బర్త్డే పార్టీ చేసుకుంటున్నాము. సో ఈ విల్లాలో గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తిది విల్లా, ఆయన అప్పటికి అసలు లేరు, ఈ పార్టీ సంబంధం లేదు, బట్ విల్లా అయితే అయింది. ఆ విల్లాలో మేము ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి విల్లాలో మేము బర్త్డే పార్టీ చేసుకుంటున్నాము, కాబట్టి మాకు పర్మిషన్ కావాలి. ఎక్కువ మంది జనాలు వస్తుంటారు వెళ్తుంటారు మా బర్త్డే పార్టీకి అని పర్మిషన్ తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నారు. సన్ రైజ్ టు సన్సెట్ అనేటువంటి ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ పేరుతో తీసుకున్నారు, బాగానే ఉంది. అయితే ఈ ఎవరైతే లోపలికి ఎంట్రీ వెళ్తారో, ఎవరైతే మీకు ఈ టికెట్లు తీసుకుని లోపలికి వెళ్తారో, ఎవరెవరినైతే అలౌ చేయాలో సెక్యూరిటీ, అక్కడ హ్యాపీ బర్త్డే వాసు అనేటువంటి కొన్ని కార్డ్స్ డిస్ప్లే చేశారు. దాంట్లో ఎవరికాళ్ళు కూపన్ నెంబర్స్ ఎవరికి వాళ్ళకి అవి వాట్సాప్ ద్వారా పంపించుకున్నారు. ఆ వాట్సాప్లో ఆ కూపన్ కోడ్ మ్యాచ్ అయితేనే, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నాకంటూ ఒక కూపన్ కోడ్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, అది వాళ్ళ దగ్గర ఉంటుంది సెక్యూరిటీ దగ్గర. ఈ కూపన్ కోడ్ మ్యాచ్ అవ్వాలి వాళ్ళతో, కొన్ని డిఫరెంట్ డిజిట్స్తో ఉంటాయి, అది మ్యాచ్ అయినప్పుడే లోపల పంపిస్తుంది సెక్యూరిటీ. అట్లా పకడ్బందీగా మొత్తం ప్లాన్ చేసుకున్నారు, బాగానే ఉంది. లోపలికి వెళ్ళారు వీళ్ళు. యాక్చువల్లీ తీసుకున్న పర్మిషన్ అయితే బర్త్డే పార్టీది, లోపల రేవ్ పార్టీ జరుగుతుంది. రేవ్ పార్టీ అంటే డ్రగ్స్, ఎస్కాట్స్, అమ్మాయిలు ఇట్లా. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, వీళ్ళు వాళ్ళ రేవ్ పార్టీలు తప్పే కానీ ఎక్కడ దొరికిపోయారు చెప్తున్నా. ఈ రేవ్ పార్టీ ఏదో నోరు మూసుకుని చేసుకోకుండా రాత్రి 2ంటికి భయంకరమైన డీజే సౌండ్తో, అంటే మరి డ్రగ్స్ తీసుకుంటారు కదా చాలామంది, 150 మంది ఉన్నారు, ఎవరినైనా కంట్రోల్ చేస్తాం, ఎవరినైనా సౌండ్ తగ్గించమంటాం, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇట్లాంటి బిగినర్స్ మిస్టేక్స్ ఏం చేశారు, ఫుల్ సౌండ్ పెట్టేసి గోల గోల దొబ్బుతున్నారు, ఫుల్ రచ్చ దొబ్బుతున్నారు. పెట్రోలింగ్ పోలీసులు తిరుగుతూ ఉంటారు. బెంగళూరు మహానగరం ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ. ఎందుకు కోరుకుంటారు, అది ఎలక్ట్రానిక్ సిటీలో, పైగా ఐటీ ఉద్యోగాలు తిరిగే ప్రాంతం అది. అక్కడ పోలీసులు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎక్కడైతే మీకు జనాలు చదువుకున్న వాళ్ళు ఉండి క్వశ్చన్లు ఎక్కువ చేస్తుంటారో అక్కడ పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటారు, ఉండాల్సిన వాళ్ళని వేస్తారు. ఎందుకంటే ఎవడు పడితే ఆయన వేస్తే మీడియాలో కవర్ అయిపోయి ఆ పోలీసులు అదోలైపోతారని కాస్త బాగా పనిచేసే వాళ్ళని వేస్తారు. సో స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు బేసిక్గా ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలో, బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు ఉండే ఏరియాలో. దాంతో ఏమైంది, దెబ్బకి వాళ్ళకి డౌట్ వచ్చింది. వీళ్ళు తీసుకుంది పొద్దునుంచి సాయంత్రం దాకా, అండ్ నైట్ 10 దాకా తీసుకున్నారు, 2 అయింది, ఇంకా క్లోజ్ కూడా చేయట్లేదు. పోనీ 2ంటికి క్లోజింగ్ వచ్చేసిందంటే అనుకోవచ్చు, సర్దుతున్నారంటే కాదు, లోపల జరుగుతుంది, ఫుల్ గోలగోలగా ఉందని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి ఇచ్చారు. ఈలోపు ఎవడో లీక్ చేశాడు, ఏమని, ఇక్కడ జరుగుతుంది బర్త్డే పార్టీ కాదు సార్, రేవ్ పార్టీ, డ్రగ్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, బ్లా 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 అంతా అనేసి లీక్ చేశారు. దెబ్బకి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని, టీమ్ ఆఫ్ పోలీసులు, అంటే సిసిబి అంటారు, సిటీ క్రైమ్ బ్రాంచ్, డెఫినెట్గా అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులతో మాత్రమే, లోకల్ పోలీసే కాకుండా సిటీ క్రైమ్ బ్రాంచ్ దిగిపోయింది. సిటీ క్రైమ్ బ్రాంచ్ దిగితే ఇంకా వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటాయి బెంగళూరు మొత్తం మీద. సో సిసిబి దిగి నార్కోటిక్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం 3 టీమ్స్ ఒకేసారి రైడ్ చేసాయి. దాంతో ఇక అంటే వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 2 నుంచి కూడా ఏం చేశారంటే పకడ్బందీగా వాళ్ళని ఎట్లాగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే దాని మీద స్కెచ్ చేసి ప్లాన్ చేసి, ఈలోపు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చి ఇవన్నీ వేసరికి తెల్లారుజామున 6-6:30 అయింది. ఈలోపు వాళ్ళని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, ఈలోపు వాళ్ళు ఎంజాయ్ వాళ్ళని చేయనిచ్చి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికేలాగా మొదలెట్టగానే అప్పటి వరకు ఎవరికాడు నిద్రలో ఉన్నవాళ్ళు, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అందరూ ఒక్కసారిగా బయటికి పరిగెత్తారు. జరిగింది ఎనీ పబ్లో జరుగుతుంది, డ్రగ్స్ తప్పు, ఎస్కాట్ థింగ్ కూడా తప్పు, బట్ అమ్మాయిలతో రొమాన్స్ ఇంకొకటి అనేది పర్సనల్ వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దొరికేవాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు 80 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు డ్రగ్స్ టెస్ట్లో, దొరికేవాళ్ళు దొరుకుతారు, ఇదంతా కథ వేరు. అయితే హేమ చేసిన తప్పు ఏంటంటే, నిజానికి ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారని పాజిటివ్ వచ్చింది కాబట్టి, డ్రగ్స్ మూలాలు ఉన్నాయని పాజిటివ్ వచ్చింది కాబట్టి తీసుకున్నారని కాసేపు టెంపరీగా మాట్లాడుకుంటే, అంతకంటే పెద్ద తప్పు ఏం చేశారంటే తప్పించుకునే ప్రయత్నం చేయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల నుంచి, సెకండ్ ఆఫ్ ఆల్ మీడియా నుంచి, మూడోది ప్రజల నుంచి. ప్రజలకి ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ పర్సనల్ లైఫ్, డ్రగ్స్ తీసుకోవడం అనేది పర్సనల్ తప్పే, బట్ పర్సనల్, డెఫినెట్లీ దానికి శిక్ష వాళ్ళు పోలీసులు చూసుకుంటారు. దానికి మీరు మీడియా మీద గొడవ చేసి లేకపోతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, అదే మీకు ఫామ్ హౌస్లో పక్కన ఇది జరుగుతుంటే, గీడింగ్ జరిగి పోలీసులు అంతా పట్టుకుంటుంటే అప్పటికప్పుడు ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి, నేను హైదరాబాద్లోనే ఉన్నా, అసలు అవసరం లేని వ్యాపారాలు అన్నమాట ఇవన్నీ. ఎవడు అడిగాడు మీరు ఎక్కడ ఉండి మీరు ఏం చేస్తున్నారు,
వస్తే వచ్చింది మీడియాలో, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, పోలీసులు విచారణ జరుగుతుంది, ఏదో చెప్తే అయిపోయేది. దానికి అంటే జనాల్ని మ్యానిపులేట్ చేసేయడం, నలుగురు మీడియా హౌస్ వాళ్ళు నా చేతిలో ఉంటే నేను జనాన్ని మ్యానిపులేట్ చేసేయచ్చు అనేటువంటి అహంకారం అనమాట వీళ్ళకి, అంతకుమించి ఇంకేం లేదు. సో ట్రై చేశారు, ఆ వీడియో అటర్ ఫ్లాప్ అయింది. పక్కనే సెటప్ అంతా కూడా కనపడేలాగా, ఈ ఈవెంట్ సెటప్ అంతా కనపడేలాగా ఫోటోలు బయటకు వచ్చి, ఎనీవే మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు, పోలీసులు అందరూ అరెస్ట్ చేశారు. ఆ టైంలో అంటే లోపలే ఇదంతా కూడా జరిగింది. ఇంతమంది పోలీస్ స్టేషన్కి ఎక్కడ తీసుకెళ్తారు? సో ఇక్కడే వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, వాళ్ళ పేర్లు రాసుకోవడం. పేర్లు రాసుకునే టైంలో ఈవిడ పేరు కృష్ణవేణి అని ఇచ్చారు. ఆవిడ పేరు కృష్ణవేణి బేసిక్గా. కార్డ్స్, ఆధార్ కార్డ్స్లో కూడా ఆ పేరే ఉంటుంది. కొంతమంది స్క్రీన్ నేమ్ ఒకటి, రియల్ నేమ్ ఒకటి ఉంటుంది. సో అట్లా ఆయిషి అని ఒక అమ్మాయి, ఈ సీరియల్ సంబంధించిన వ్యక్తి, చిరంజీవి అని సీరియల్స్లో యాక్ట్ చేసే అతను, హేమ, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ ఆఫ్ పీపుల్. శ్రీకాంత్ పేరు అంటున్నారు కానీ ఎక్కడ దాని మీద ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో అందుకే నేను కూడా ఇక్కడ పోస్ట్ చేయాలి. సో వీళ్ళందరూ కూడా అందరూ లిస్టులో పేర్లు తీసుకుని, ఎట్లా ఉంటుందంటే ఒక రేవ్ పార్టీలో ఎవరినో దొరికితే వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసి చిత్తగొట్టేసి సంఖ్యలతో బంధించేసి ఏం ఉండవు. ఈ మెయిన్ ఏంటంటే డ్రగ్ కేసు విషయానికి వచ్చేసరికి అండి, ఎవడైతే డ్రగ్ తీసుకున్నాడో వాళ్ళ మోతాదుకు సంబంధించిన వాళ్ళ పనిష్మెంట్స్ ఉంటాయి. బీభత్సంగా తీసుకునేటువంటి ఇది ఉన్నప్పుడు డిఫరెంట్ సెక్షన్లు ఉంటాయి. లేదు బేసిక్ కనిపించేవి వాళ్ళ రక్తంలో అన్నప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. పోలీసుల గోలైనా, ప్రభుత్వం గోలైనా, నార్కోటిక్స్ వాళ్ళ గోలైనా ఏముంటుందంటే బేసిక్గా రూట్ కాజ్ ఎవడో, సప్లైర్ ఎవడని పట్టుకోవడం చూస్తారు అబ్బాళ్ళు. మెయిన్ రూట్ కాజ్ ఎవడో పట్టుకుంటారు. ఆడిని పట్టుకోవడం కోసమే ఇన్ని తిప్పలు పడుతుంటారు పోలీసులు. పట్టుకొని ఫైనల్గా ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరో మెయిన్ పర్సన్, అంటే చిన్న పర్సన్ మెయిన్ డ్రగ్ పెడ్లర్ని పట్టుకొని వాళ్ళ తాలూకు అయితే వదిలేస్తారో, లేకపోతే ఆ కమిషన్లు తీసుకుంటారు. లేదు వేరే వాడు నిజంగా ఏదో ప్రెషర్ ఉంది, మీడియా ప్రెషర్ మ్యాటర్ అయిందంటే పట్టుకుంటారు. ఎన్ని చోట్ల వ్యవహారాలు. సో అది అక్కడితో క్లోజ్ అయిపోయేది. ఈవిడ అవసరం లేకుండా వీడియోలు వదిలి, మళ్ళీ తర్వాత రోజు ఇంకొక వీడియో వదిలి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా ముసుగులు వేసుకొని వెళ్ళి నానా చెత్త, నానా పెంట ఆవిడ ఎత్తున ఆవిడే వేసుకున్నారు అనిపించింది నాకైతే. అయితే కౌన్సిలింగ్ తప్ప ఏమీ ఉండని దానికి ఇంకొక న్యూస్ వచ్చింది, ఫిల్మ్ బీట్ అనే వెబ్సైట్లో. వాళ్ళు ఏమన్నారంటే, పోలీసులు ఎప్పుడైతే నోట్ చేసుకుంటారో, ఈ శాంపుల్స్ తీసుకుంటారో, ఆ టైంలో పోలీసులనే బెదిరించారంట ఈవిడ. ఏమని, నేను సూసైడ్ చేసుకుంటాను నా న్యూస్ కనుక బయటకు వచ్చిందంటే నేను ఉన్నట్టు, లేదా నాకు డ్రగ్స్ సంబంధించి ఏదైనా పాజిటివ్ అనేసి, అంటే అలిగేషన్, అంటే ఒక న్యూస్ వచ్చింది వెబ్సైట్లో చెప్తున్నా. అంటే వీళ్ళు ఏ రకంగా పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేయడం సిద్ధమైపోయి చూడండి. తర్వాత రోజు మళ్ళీ వేరే ఎవరితోనో ఫుడ్ తింటున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడ. ఇదంతా కూడా చూసేవాళ్ళకి అనవసరమైనటువంటి హైప్. రేపు పొద్దున ఎక్కడ ఏమో కనపడినా ఇదే థింగ్ గుర్తొస్తుంది జనాలకి. అట్లా కాకుండా అటు దొరికారో దొరకలేదో, పేరు వచ్చిందో రాలేదో, అసలు మీడియాకి ఏం కనిపించకుండా వెళ్ళిపోయారు కదా, పోలీసుల దగ్గరే ఉంటుంది సాక్ష్యం. పోలీసులు ఎక్కడా కూడా పేరు ఒకటి రివీల్ చేస్తారు అంతేగాని ఈవిడ ఏ డ్రెస్ వేసుకున్నారు, ఈవిడ ఏం చేస్తారు, ఇవేవి రివీల్ చేయరు. ఎన్ని తప్పులు చేసినా పోలీసులు ప్రైవేట్ మ్యాటర్లు బయటికి రివీల్ చేయరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కంగారు పడిపోయి 2 ఫేక్ వీడియోలు వదిలి, ఒక ఫేక్ వీడియో వదిలి, నాకేం కాలేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను చాలా ఇది అనే కలరింగ్ ఇచ్చుకోవడంలో భాగంగా దొరికిపోయారు అనేటువంటి ఫీలింగ్ని జనాలు ఎక్కువ క్రియేట్ చేస్తారు తప్ప అక్కడ నిజానికి ఏమీ జరగలేదు. అంటే ఈవిడ అనుకున్నంతగా ఏమీ జరగలేదు. డ్యామేజ్ ఈవిడే క్రియేట్ చేసుకున్నారు తప్ప అంతకు మించి ఇంకేం కనిపించలేదు. మరోపక్క కరాటే కళ్యాణ్ అని ఒక ఆవిడ ఆవేశపడిపోతుంది. గతంలో ఆవిడ ప్యాకెట్లో దొరికితే ఆవిడని వాయించిందంట. అందుకని నన్ను ప్యాకెట్లో దొరికితే బజార్కి ఇచ్చావు, ఇప్పుడు నువ్వు దొరికావు డ్రగ్స్, నేను బజార్కి ఏడుస్తాను. అంతేగాని ప్యాకెట్ తప్పని ఇప్పుడు ఆవిడ ఒప్పుకోవట్లే, డ్రగ్స్ లేకపోతే ఇంకోటో తప్పని ఈవిడ ఒప్పుకోదు ఎప్పటికీ. అంటే జనాలు ఎంత పగ తీర్చుకోవడం, అవతలోడు ఎప్పుడు దొరుకుతాడనే కాన్సెప్టే తప్ప, నేను ప్యాకెట్లో దొరికి తప్పు చేసా, బుద్ధి తెచ్చుకున్నాను నేను. హేమ కూడా అట్లా దొరకడం బాధ. హేమ కూడా అందులోంచి బయటపడాలని కోరుకుంటున్నాను నేను. ఈ పెంటేం లేదు, అప్పట్లో అది నన్ను బజార్కి ఇచ్చింది, నేను దీన్ని ఇడుస్తా. ఓవరాల్గా నేను ఎందుకు చెప్తాను ఈ వీడియో, హేమ విషయంలో డ్యామేజ్ చేసుకుంది హేమ. ఆ మహానటిలాగా తన పెర్ఫార్మెన్స్తో ఆవిడ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని చూపించి ఏదో పొడిచేద్దామని, ఏదో చేసేద్దామని ఫైనల్గా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆ డ్యామేజ్ అంతా తన నెత్తిన పెట్టుకున్నారు. పోలీసుల వల్ల ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు ఆవిడకి, బట్ మీడియాలోకి ఎక్కడ టీవీలో చూసినా మోసం చేసిందనో, మహానేటనో, శుద్ధపూసనో హెడ్డింగ్లు పెట్టి వీడియోలు వదులుతున్నారు. అవసరం లేనటువంటి థింగ్. ఇదంతా ఏం జరుగుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏ వీడియో వదలలేదండి. ఇప్పుడు ఎవరో అమ్మాయి సీరియల్ యాక్టర్స్ ఎవరో వీడియో వదిలిందా, మామూలుగా ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చింది. అది ఎవరో చిరంజీవి సీరియల్ యాక్టర్ అన్నారు. అతను ఎవరో కూడా తెలియదు మీకు నాకు. ఇంకొక అమ్మాయి ఎవరో ఉందంటున్నారు సీరియల్ యాక్టర్స్. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, పేరు కూడా తెలియదు. అట్లాగే హేమ అనే పేరు ఒకటి బయటకు వచ్చేది, తమ్నైల్స్లో ఫోటోలు వచ్చాయి, హేమ దొరికింది, పాజిటివ్ అని వచ్చి అంతే. ఇంతకు మించి ఏం జరిగేది? తర్వాత కౌన్సిలింగ్ పిలిచారు, ఇచ్చారు, లేకపోతే శిక్ష ఉంటే శిక్ష వేశారు, లేకపోతే డ్రగ్ ప్రెడర్స్ ఫోన్లో ఏమైనా ఉన్నాయేమో చూశారు,
వదిలేశారు. లేకపోతే జైలు శిక్ష అంతవరకు ఉండేది. కానీ ఈ చేసినటువంటి పని వల్ల నేను తప్పు చేయడమే ఒక దరిద్రం. దాన్ని ఒప్పుకోలేము మనం ఎట్లాగో. సరే ఒప్పుకోవడం దాకా వదిలేయండి. ఒప్పుకునేంత ధైర్యాలు లేవు మనలో ఎవరికి. డ్రగ్స్ వరకు వెళ్ళాం కాబట్టి వదిలేద్దాం. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం పడే కష్టాల్లో వీళ్ళు ఇబ్బంది పడుతుంటారనమాట.